హాయ్ గైస్, నేను మీ నిరుష. నెల్లూరు చేపల కూర ఎలా చేయాలో నా స్టైల్లో చూద్దామా? ఓకే. చేపల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఆల్ టైమ్ అందరికీ ఫేవరెటే. దాన్ని మంచి టెక్స్చర్తో మంచి టేస్టీతో ఎలా చేయాలో నేను చూపించేస్తాను రండి. చేపల్ని ముందుగా వాష్ చేసుకొని ఓ పాత్రలో తీసుకోండి. దాంట్లోకి 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, చిన్నవైతే 3, పెద్దవైతే 2 సరిపోతాయి. వాటితో పాటు 2 పచ్చిమిరపకాయలు. మనం దీంట్లోకి చింతపండు పులుసు వాడతాం కాబట్టి ఓ మీడియం సైజ్ మామిడికాయ. వీటిని మంచిగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మనం తీసుకున్న చేపల్లోకి దీన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అంత కరివేపాకు ముందుగానే రోట్లో దంచుకొని ఈ మిశ్రమాన్ని దీంట్లో తీసుకోవాలి. ఈ మిశ్రమం వేసిన దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా కలిసేలాగా మంచిగా కలుపుకొనేసి కొంచెం పసుపు, 4 స్పూన్ల కారం. చేపల కూర అంటే కారం మంచిగానే ఉండాలి, అందుకే 4 స్పూన్ల కారం. ఇలా వేసేసుకున్న తర్వాత ఆ మిశ్రమం అంతా చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా చూస్తున్నారు కదా, మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు పులుసుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఈ మిశ్రమంలోకి తీసుకోవాలి. చూసారా, దాంట్లోకి ఏ చిన్న పార్టికల్స్ వెళ్ళనీయకుండా మంచిగా వేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా మంచిగా వాటర్ వేసుకుంటూ చింతపండు పులుసు కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ చింతపండు పులుసు వేసుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. మంచి ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందానండి. స్టవ్ ఆన్ చేసి దీని మీద కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి మంచిగా హీట్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పర్టికులర్ అండి, చేపల కూరలోకి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలి. అందుకే నేను ఈ చేపల కూరలోకి 50 గ్రామ్స్ ఆయిల్ దాకా యూస్ చేస్తున్నాను. 50 గ్రామ్స్ ఎక్కువే ఆయిల్ యూస్ చేయాలి, అందుకనే. అలాగ ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చూసారా, బాగా వేడెక్కింది, హీట్ అయింది. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వేసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కొంచెం చిటపటలాడాలి. మంచిగా చిటపటలాడాక ఈ పోపును తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపల కర్రీలోకి టర్న్ చేసేసుకోవాలి. ఇది నా ఛానల్లో వస్తున్న ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగా చక్కగా ఆ కూర పైన వేసేసి ఇప్పుడు చూడండి ఆ కర్రీ టెక్స్చర్ ఎంత బాగుంటుందో. చూసారా, చాలా బాగుంది కదా. అంతే అండి, దీన్ని గ్యాస్ మీద పెట్టేయటమే. పొయ్యి మీద పెట్టేసి ఓ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాల. చుట్టూ పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి. మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారా ఎలా ఉందో. చుట్టూ పొంగొచ్చేంత వరకే అండి హైలో, తర్వాత అంతా సిమ్లోనే ఉడకాలి. చూడండి, ఇలా మొత్తం చూసారా, పైకంతా పొంగొచ్చేసింది.
ఇలా పొంగొచ్చేదాకా హైలో పెట్టి తర్వాత సిమ్ టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలా బాగా ఉడికినాక చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో. ఇప్పుడు 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా ఆ మిరియాల పౌడర్ అంతా పైనే ఉండకుండా గరిటెతో లైట్గా పైనే అలా కలిపెట్టుకోవాలి. మళ్ళీ లోపలికి కలిపెట్టుకోవద్దే, గరిటెతో అస్సలు కలిపెట్టకండి లోపలికి, జస్ట్ ఊరికే పైనే అలా అంతే. కొంచెం మూత పెట్టేసి ఇంకో 10 మినిట్స్ సిమ్లోనే ఉడికించాలి. సిమ్లోనే లాస్ట్ 10 మినిట్స్ మాత్రం సిమ్లోనే ఉడకాలండి. అలా ఉడికేసినాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే, సర్వ్ చేసుకోవడమే. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అసలు ఇంకా ఎప్పుడు ఇలానే చేసుకుంటారు ఫిష్ కర్రీ మట్టుకు. చూసారా లాస్ట్ టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకునేటమే. ఓకే అండి, ఇంతటితో వీడియో అయితే అయిపోతుంది. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.